నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. పెద్దపల్లి ఆధ్వర్యంలో స్థానిక పర్వీన్ సుల్తానా మస్జిద్ కమిటీ మరియు జమాతే ఇస్లామే హింద్ సౌజన్యంతో ఫిర్దౌస్ మస్జిద్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఎంసెట్, ఈఏపీ సెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలల ముందు కూర్చొని ఉండటాన్ని గమనించి ఎండ తీవ్రత వలన ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఫిర్దౌస్ మరియు పర్వీన్ సుల్తానా మస్జిద్లో విశ్రాంతి తీసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది అని సవినీయంగా తెలియజేస్తున్నాము. పెద్దపల్లిలో ఉన్న ముస్లింలు మమ్మల్ని చూసి వాళ్ళని దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు ఇక్కడికి మన మస్జిద్ దగ్గరకు తీసుకొచ్చి వాటర్ ఇచ్చి మాకు తినబడాలు స్నాక్స్ ఇచ్చి మమ్మల్ని 2-3 గంటలు ఇక్కడ ఉంచుకొని మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. అందరికీ నమస్కారం. నా పేరు నర్సింగ్ సతీష్ కుమార్. మేము జమ్మికుంట నుండి ఈరోజు మా పిల్లలను వెబ్సైట్ ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొని రావడం జరిగింది. పెద్దపల్లిలో మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని సెంటర్లో దించిన తర్వాత మాకు సరైన షెల్టర్ కానీ అక్కడ ఏది కానీ ప్రొవైడ్ చేయడం జరగలేదు. గవర్నమెంట్ వాళ్ళు చేంజ్ చేయడం జరగలేదు. అక్కడ ఎండలో మేము ఉండే విధానాన్ని చూసి మన పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారు మమ్మల్ని ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. డిస్ట్రిక్ట్ బీర్పూర్ మండలం వచ్చినాము. మా పాప ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అక్కడ ఎండలో ఇబ్బంది పడుతున్నాము కొంచెం అని వీళ్ళు దరూర్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు సెంటర్ ఇవ్వడానికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్.